హలో ఆగండి 1 మినిట్ వీడియో చూడండి. చూసిన తర్వాత కంటెంట్ కానీ మీకు నచ్చకపోతే వెళ్ళిపోండి. ఎందుకంటే నేను ఈ 1 మినిట్లో నేను బండిలో ఏం ప్రాబ్లం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ముందుగానే చెప్తాను. ఆ తర్వాత ప్రాబ్లం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, టోటల్గా ఇప్పుడు షైన్ BS6 వెహికల్ అనేది ఇంజిన్లో ప్రాబ్లం వచ్చింది. ఈ బండి కొని 8 నెలలు అవుతుంది. నేనేం చెప్పానంటే కస్టమర్కి కంపెనీలో సర్వీస్ అంటే ఏదైతే వారంటీ ఉందో కదా వారంటీ క్లెయిమ్ చేయండి. BS6 వెహికల్స్ లో ఇంజిన్ కేసులు డ్యామేజ్ వస్తుంది, అదేవిధంగా వగేరా ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి. అందుకని చెప్పేసి బయట మెకానిక్ అయితే ఈ వాపని అని చెప్పాను. నేను కానీ చేయనని చెప్పాను. కస్టమర్ ఏం చెప్పానంటే దీనికి కంపెనీలో నేను ఎలాంటి సర్వీసెస్ చేయలేదు, ఇప్పుడైతే నాకు కంపెనీకి వెళ్తే ఎలాంటి వారంటీ అనేది నాకు క్లెయిమ్ అవ్వదు, బండిలో ఏం ప్రాబ్లం ఏంది అనేది నువ్వు చెక్ చేయని చెప్పేసి మన కాడ పెట్టరు. ఇప్పుడు నాకు బండిలో ఏం ప్రాబ్లం జరిగిందో తెలీదు, మీకు ఇలాంటి బండ్లు అనేది ఎప్పుడైనా వచ్చినప్పుడు లేకపోతే మీరు అసలు ఈ షైన్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అని ఉంటే డెఫినెట్గా కాకుండా లేదా వెనక్కి వెళ్ళిపోండి. ఓకే, ఇప్పుడు టోటల్గా ఏదైతే ఈ షైన్ ఉందో షైన్ అనేది ఇంజిన్లో ప్రాబ్లం వచ్చింది. ఇక్కడ కానీ చూసుకుంటే ఇంజిన్ కింద మొత్తం ఆయిల్ లీక్ ఉంది. ఫస్ట్ ఓకే, ఇంజిన్ కింద మొత్తం ఆయిల్ లీక్ ఉంది. టోటల్గా మీకు ప్రాబ్లం అయితే చూపిస్తాను చూడండి. నేను అంటే ఈ బండి అనేది నేను ఎలా డీల్ చేయబోతున్నాను, లేకపోతే బండి ఈ బండే కాదు సపోజ్ ఇంకే బండి వచ్చినా సరే అసలు ఎలా టెస్ట్ చేస్తాను, అసలు ప్రాబ్లం అనేది దీంట్లో ఇలా జరిగింది కాబట్టి అసలు ఏమేమి టెస్ట్ చేయాలి అనేది నేను మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, షైన్ BS6 వెహికల్ ఇది తిరిగిన రీడింగ్ గా చూసుకుంటే 12,442 కిలోమీటర్లు తిరిగింది. అప్పుడే ఇంజిన్ సైడ్ నుంచి అయితే కంప్లైంట్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ BS6 వెహికల్స్ అనేది ఇంజిన్ సైడ్ నుంచి అయితే కొద్ది కంప్లైంట్స్ అయితే ఎక్కువే ఉన్నాయి. ఇప్పుడు చూడండి, నేను సెల్ఫ్ కొడుతున్నాను. సెల్ఫ్ కొడితే ఎలాంటి రెస్పాన్స్ లేదు, ఏదో టిక్ టిక్ సౌండ్ అయితే వస్తుంది. మనకి నార్మల్ బండికి సెల్ఫ్ బ్రష్లు పోతే ఎలా అయితే సౌండ్ వస్తుందో అలా సౌండ్ వస్తుంది. యాక్చువల్గా దీనికి సెల్ఫ్ మోటార్ అయితే ఉండదు కాబట్టి మనం కొద్దిగా ఆలోచించాల్సిన సబ్జెక్టే. ఇప్పుడు మనం కిక్ కొట్టి చూద్దాం. అసలు కిక్ కొడితే మనకి ప్రాబ్లం ఏదో క్లియర్గా అర్థం అవుతుంది కదా. ఇప్పుడు కిక్ కొట్టాను, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెక్ చేస్తాం, టోటల్గా ఏ బండికైనా అయితే మన కిక్ రాడ్ మెత్తగా దిగుతుంది కాబట్టి బండిలో టైమింగ్ చైన్ ఏమైనా ఊడిపోయిందా, టైమింగ్ చైన్ ఊడిపోయింది. ఫస్ట్ ఏంటంటే మెకానిక్ అనేది ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం క్లారిటీగా అర్థమయ్యేదానికి చిన్నవి అయితే ఏమన్నా ఓపెన్ చేసి వస్తారు. ఇప్పుడు నేను ఏం చేశాను, కిక్ కొట్టా. ఇక్కడ కిక్ కొడితే ఫ్రీగా కిక్ రాడ్ దిగిపోతుంది. ఫ్రీగా ఎందుకు కిక్ రాడ్ దిగిపోతుంది, బండిలో టైమింగ్ చైన్ ఊడిపోయిందా, లేకపోతే సబ్జెక్ట్ రాంగ్ BS6 వెహికల్స్ జరిగినట్టుగా అన్ని బండ్లు జరిగినట్టుగా క్రాంక్ ఏమైనా ఇరిగిపోయిందా అనేది మనం ఫస్ట్ ప్లగ్ ఓపెన్ చేస్తాం. అసలు లోపల ఫిషన్ అనేది రన్నింగ్ అవుతుందా లేదా, అంటే క్రాంక్ ఇరిగిపోయిందా, టైమింగ్ చైన్ పడిపోయిందా. మనకి సింపుల్గా ప్లగ్ అనేది చిన్న ప్రాసెస్ కాబట్టి మనం ఫస్ట్ ప్లగ్గే ఓపెన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్లగ్ ఎందుకు ఓపెన్ చేస్తామంటే ఏదైతే బోర్లో ఫిషన్ ఉందో నేను ఒక మెకానిక్గా ఈ బండికి వచ్చిన కంప్లైంట్ ఏందో నేను ముందు చెక్ చేస్తున్నాను. అంటే సింపుల్గా ఏదైతే ఉన్నాయో అవి అనేది మనం చెక్ చేస్తాం. ఎందుకు చెక్ చేస్తాం సింపుల్గా అనేది మీకు చెప్పాను ఇందాక. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ లోపల టైమింగ్ చైన్ పోయిందా లేకపోతే క్రాంక్ ఇరిగిపోయిందా, మీకు ఫిషన్ టాప్ అయితే కనబడుతుంది లోపల. ఇప్పుడు నేను కిక్ రాడ్ కొడతాను, అది కిందకి వెళ్ళాలి. చూసారా, కిక్ రాడ్ కిక్ రాడ్ కొడతాను, మీకు సౌండ్ వినబడుతుంది కదా. ఇప్పుడు చూడండి, ఆడ ఫిషన్ డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వడం లేదు. ఫిషన్ అని చూసారా, ఊరికి ఆడ కొద్దిగా కిందకి పైకి అంటుంది. వాల్స్ అయితే 2 ఓపెన్ అవుతున్నాయి. వాల్స్ ఎందుకు ఓపెన్ అవుతుంది, బండిలో టైమింగ్ చైన్ అనేది పడిపోలేదు. ఓకేనా, అర్థమైందా, బండిలో టైమింగ్ చైన్ అయితే పడలేదు. చూడండి, మళ్ళీ కిక్ కొడతాను, 2 వాల్స్ ఓపెన్ అవుతున్నాయి, బండిలో టైమింగ్ చైన్ పడలేదు. ఫిషన్ మాత్రం మూవ్ కావడం లేదు. ఫిషన్ మాత్రం మూవ్ కాలేదంటే ఏమైనా ప్రాబ్లం, గెస్ ద కామెంట్ బాక్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇప్పుడు ఫిషన్ మూవ్ కాలేదంటే లోపల ఒకటి బోర్లో ఫిషన్ అన్న పగిలిపడాలి. ఏదైతే కింద ఫిట్టింగ్ ఉంటుందో ఏదో మనం ఫిషన్ పిన్ ఎక్కిస్తామో ఆ ఫిషన్ పిన్ కాడన్న పగిలిపడాలి, లేకపోతే ఏదైతే లోపల క్రాంక్ ఉందో ఆ క్రాంక్ అనేది కానీ పోయి ఉండాలి. ఇప్పుడు దాన్ని మనం చెక్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఈ బండికి ముందు హెడ్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రాబ్లం అనేది హెడ్లో ఏం జరిగిందో చూపిస్తాను. తర్వాత అయితే కంపల్సరీగా మనం బోర్ ఓపెన్ చేసి మనకి క్లారిటీగా ప్రాబ్లం అనేది అర్థమైపోద్ది. ఇప్పుడు మీకు అర్థమైంది కదా నేను ప్రాబ్లం ఎలా చెక్ చేశాను. ఫస్ట్ నేను కిక్ కొట్టినప్పుడు చూసారా, ఇక్కడ లోపల 2 వాల్స్ రన్ అవుతున్నాయి. 2 వాల్స్ రన్ అవుతున్నాయి అంటే ఇంజిన్లో మనం కిక్ అయితే ఎప్పుడు కొడుతున్నామో హెడ్లో క్యామ్ షాఫ్ట్ రాక్ రామ్స్ రన్ అవుతున్నాయి కాబట్టి మనకి హెడ్లో 2 వాల్స్ అనేది ఓపెన్ అవుతుంది. అదే టైంలో లోపల ఫిషన్ ఏదైతే ఉందో ఆ ఫిషన్ అనేది రన్ కావడం లేదు. చూసారు, ఫిషన్ టాప్లో ఉండి అలాగే ఉండిపోయింది. ఫిషన్ టాప్లో ఉండి అలాగే ఎందుకు ఉండిపోయింది, ఒకటి క్రాంక్ రాడ్ నుంచి ఫిషన్ డివైడ్ అయిపోయిన వల్ల ఇది క్రాంక్ రాడ్ ఇరిగిపోయిందా లేకపోతే ఫిషన్ పగిలిపోయిందా అనేది మనకి క్లారిటీగా తెలియాలంటే ఇంజిన్ ఓపెన్ చేయాలి.
ఇలా ఉంటాయి BS6 వెహికల్స్ ప్రాబ్లమ్స్. 12,000 కిలోమీటర్లకి ఇంజిన్లో క్రాంక్ పోయిందా, బోరు పోయిందా, ఏం పోయిందా అనేది మనం తెలియాలంటే కంపల్సరీగా ఇమీడియట్లీగా దీనికి మీకు హెడ్ ఓపెన్ చేసి మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే టైం ఏంటంటే బోరు ఓపెన్ చేసి కానీ అసలు ఏం జరిగిందో మీకు క్లారిటీగా చూపిస్తాను. అసలు టోటల్గా సామాన్ దొరకలేదు కానీ మీకు ఫైనల్గా చెప్తాను. వెయిట్ ద గ్రీస్. ఫ్రెండ్స్ మీకు చెప్పినట్టుగానే నేను హెడ్ అయితే ఓపెన్ చేశాను. హెడ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ పిస్టన్ చూడండి. పిస్టన్ అనేది ఎలా అయిపోయిందో టోటల్గా ఇది బోర్లో స్టక్ అయిపోయింది. ప్లస్ మీకు చెప్పినట్టుగా ఏంటంటే మనకి ఈ ఏదైతే హెడ్లో వాల్స్ ఉన్నాయో వాల్స్ అనేది రన్ అవుతున్నాయని చెప్పి చూపించాను మీకు. ఎప్పుడు ప్లగ్ ఓపెన్ చేసి వాల్స్ రన్ అవుతున్నాయని చూపించాను. ఆ తర్వాత పిస్టన్ రన్ కావట్లేదని చూపించాను మీకు. ఎందుకు ఇక్కడ పిస్టన్ అనేది స్టక్ అయిపోయింది. పిస్టన్ స్టక్ అయిపోయిందంటే ఒకటి క్రాంక్ రిపీ స్టక్ అయిపోయిందా, లేకపోతే పిస్టన్ పగిలిపి స్టక్ అయిపోయిందా అని మనకు తెలియాలంటే దీనికి బోర్ అనేది ఓపెన్ చేస్తే మనకి క్లారిటీగా అర్థం అవుతుంది. మీరు కానీ చూస్తుండే అలాగే నేను బోర్ అయితే ఓపెన్ చేస్తాను. ఏం జరిగింది అనేది మీరు నేను ఇద్దరం కలిసి అయితే చూద్దాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి, లోపల పిస్టన్ అనేది పగిలిపోయింది. ఎందుకు పగిలింది? ఇది తిరిగిన రీడింగ్ అని మీరు చూసారా? చూపించలేదు కదా, ఒకసారి చూడండి. 12,947 కిలోమీటర్లకి పిస్టన్ పగిలిపోయింది. BS6 వెహికల్స్. వాట్ అండ్ క్వాలిటీ సెట్ జీ, బాబా క్వాలిటీ చెప్పుకుంటే ముచ్చటే వస్తుంది. ఓకే, ఇక్కడ ఫస్ట్ కానీ చూసుకుంటే లోపల ఆయిల్ ఫ్లోటింగ్ పిన్ కానీ బెండ్ అయిపోయింది. ఓకేనా, ఆయిల్ ఫ్లోటింగ్ పిన్ బెండ్ అయిపోయింది. ఇప్పుడు దీనికి రాంగ్ రాడ్ బాగుందా? రాడ్ బాగుంది. అసలు పిస్టన్ పడాల్సిన అవసరం ఉంది. ఎందుకు ఈ BS6 వెహికల్స్కి, స్కూటీలకు కానీ దేనికైనా కానీ పిస్టన్లు అనేది ఊరికే పగిలిపోతున్నాయి? ఏం అంత క్వాలిటీ ఇస్తున్నారా? దీని ముక్కలు ఎడపోయాయి, మళ్ళీ ముక్కలు ఎత్తుక్కోవాలి. డిఫరెంట్. ఈ విధంగా జరిగింది. BS6 షైన్కి ముక్కలైన బోరు 12,000 కిలోమీటర్లకి. ఏం బండ్లో ఏం కథలో ఏందో బండి. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా అయితే మనం BS6 వెహికల్స్ కానీ ఆల్మోస్ట్ అదే చేస్తున్నాం. మీకు అక్కడ BS6 వెహికల్స్ ఉన్నా సరే కంపెనీలో వారంటీ క్లెయిమ్ కాదన్నా సరే అది తక్కువ రేట్లో అయితే మనం అదే చేసేస్తాం. ఎందుకంటే ఓకేనా, ఇలాంటి లో క్వాలిటీ పిస్టన్ అంటే క్వాలిటీ లేవు బండ్లు. BS6 వెహికల్స్ అన్ని షైన్ అనే కాదు, యమహా ఫ్యాషన్ కానీ TVSలో కానీ చాలా వెహికల్స్ అనేది ఇలాగే ఉన్నాయి. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా చూసారు కదా, మన షైన్ 12,000 కిలోమీటర్కి పిస్టన్ అనేది డ్యామేజ్ అయింది. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక వెహికల్ కొనేటప్పుడు కంపల్సరీగా మీ మెకానిక్ని అడిగి కొనుక్కోండి. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది చాలా చూస్తుంటాడు కాబట్టి మీ మెకానిక్ నేను లాస్ట్ టైం షైన్ వాడాను, ఇప్పుడు కానీ షైనే కొనాలి, లాస్ట్ టైం యూనికాన్ కొన్నాను, ఇప్పుడు కానీ యూనికాన్ కొనాలి అని ఫిక్స్ అవ్వకండి. లాస్ట్ టైం యూనికాన్ బాగుంది, అప్పుడు మిమ్మల్ని మీరు కొన్నారు, ఇప్పుడు యూనికాన్ బాగాలేదు కొనబాపండి. మెకానిక్ చెప్తున్నాడు. ఏదైనా సరే ఒక వెహికల్ మీరు హోండా కాదు, TVS కాదు, యమహా కాదు, ఎందుకంటే ఈ 3 కంపెనీలు ఆల్మోస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మెకానిక్ పలానా బండి కొనబాపనప్పుడు కొనబాపండి. ఇటవాదాన్ని పోయానుగా ఈ విధంగా జరగద్ది. ఓకే ఫ్రెండ్స్, టోటల్గా ఏంటంటే ఈ షైన్కి 12,000 కిలోమీటర్కి పిస్టన్ పగిలిపోయిందంటే ఈ ఒక్క షైనే కాదు, ఆల్మోస్ట్ మన వాట్సాప్ మెకానిక్ గ్రూప్లో అయితే చూస్తున్నాం. చాలా వెహికల్స్ BS6 వెహికల్స్లో ఏదైతే ఉన్నాయో ఒక హీరో తప్పితే మిగతా అన్ని కంపెనీలు అయితే చాలా వరకు డ్యామేజ్ అయితే ఉంది. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. BS6 వెహికల్స్ కానీ మనం అయితే రిపేర్ చేస్తాం. ఎలాంటి ప్రాబ్లమ్స్ మీరు కంపెనీలో వారంటీ క్లెయిమ్ కాలేదు, మేము సర్వీస్ చేయలేదంట, మేము కరెక్ట్ టైంకి సర్వీస్కి వెళ్ళదంట అనే జరిగిన ప్రాబ్లమ్స్ ఏదైనా సరే మనం BS6 వెహికల్స్ అనేది అన్ని డీల్ చేస్తాం. అయితే కొద్దిగా లేట్ అవుద్ది, దాన్ని దృష్టిలో పెట్టుకో. ఎందుకంటే ఇన్ని రోజులు BS6 వెహికల్స్ అనేది నేను చేయను అని చెప్పాను కాబట్టి ప్రజెంట్ అయితే BS6 వెహికల్స్ కానీ మనం చేస్తున్నాం. మెకానిక్ గారు కొంతమంది రిపేర్ చేపిస్తారు. ఏంది బ్రేక్ షూలు వేపిస్తారు, చైన్ స్పైల్ వేపిస్తారు, క్లచ్ ప్యాడ్ మొన్నే కదా వేసింది, అప్పుడే ఎందుకు పోయింది అంటే మేము తయారు చేస్తున్నామట లేదు కదా. ఒక 90,000 పెట్టుకున్న బండికి కంపెనీ రెస్పాన్స్ చెప్పినప్పుడు ఒక క్లచ్ ప్యాడ్ తీసుకొచ్చి మేము బిగించిన దానికి మేమే రెస్పాన్స్ చెప్తాం. అది మీరు అర్థం చేసుకోవాలంటే మీ మంచిదనం మా మంచిదనం బట్టి ఏమన్నా ప్రాబ్లం జరుగుంటే తర్వాత సంగతి తర్వాత. ఇప్పుడు కంపెనీ రెస్పాన్స్ చెప్పలేదు, 90,000 పెట్టుకున్న బండికే రెస్పాన్సిబిలిటీ లేదు, బయట మెకానిక్ అడిచి రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకని? అందరూ మారిపోయారు, మీరు కానీ మారాలి. అంతేగాని మీరు మన క్లచ్ ప్యాడ్లు మార్చో అప్పుడే నాకు బండి క్లచ్ ప్యాడ్లు పోయి నువ్వు క్లచ్ ప్యాడ్లు ఫ్రీగా వేసేయాలి ఎటో అందుకితే ఎవరు ఏం చేయలేరు. కంపెనీ వదిలేసాడు. 90,000 పెట్టుకున్న బండికి మీకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా నేను చేయను, బిల్లు పెడితే చేస్తాను లేకపోతే అని చెప్పారు. ఇది
ఓకే ఫ్రెండ్స్, ట్వెల్గా మీ వీడియో నచ్చినా కూడా లైక్ అండ్ కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ వీడియో షేర్ చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ చేసేయండి. సపోర్ట్ చేసి ఇలాంటి వీడియోస్ చాలా తీసుకొస్తాం. ఇలాంటి వెహికల్స్ చాలా చేయాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.